ఇప్పుడు మీరు బాధపడితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు. నా వల్ల వాళ్ళకు హ్మ్. హెరాస్మెంట్ వద్దు. హ్మ్. ఎందుకంటే నా బిడ్డకు 8 సంవత్సరాల పాప, హ్మ్. 6 సంవత్సరాల ఓ పాప, 3 సంవత్సరాల ఓ కొడుకున్నారు. హ్మ్. బంగారం అమ్మ. వాళ్ళని చూస్తే ఆకలి చచ్చిపోతుంది. ఆళ్ళని చూడడమే సంతోషం. ఇప్పుడు మేము వస్తుంటే ఒకటే ఏడుసుడు. హ్మ్. వాళ్ళమ్మ నేను. హ్మ్. వాళ్ళ అమ్మమ్మ బలవంతానికి ఇంట్లో తీసుకుపోయింది. ఇగో ఒకటమ్మా, అభిమానం అన్నది దొరకది. దొరికినప్పుడు దాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లూ చెప్తా. నాకు 4 కోట్ల పైన అభిమానులు. కుర్చీ తాత అంటే. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా ఈ బిల్డింగు ఒక సంవత్సరంలో కడతా 4 కోట్ల రూపాయల. కట్టలేనా? కడతా. మరి నాకు డబ్బు ఆశలా? లేదు. దీనికి ఇట్నే ఇంటర్వ్యూలు, షూటింగ్లు, ఈవెంట్లు చేసుకుంటా. హ్మ్. నడిపిస్తుంది అట్లా. అట్లా దట్స్ ఇట్. నడుస్తుంది అలా. ఏదో నడుస్తుంది కథ. ఇప్పుడైతే ప్రస్తుతం హ్యాపీగా. హ్యాపీ, ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇంకొక మాట, హ్మ్. గుంటూరు కారం ఉందా? అవును. గుంటూరు కారంలా అందులో నా డైలాగ్ను ఆ! రావు గారు మహేష్ బాబుతోని డ్యాన్స్ చేయించిల్లు పాట మీద. హ్మ్. ఇక్కడ పడుతుంది అది. మీకు ఎట్లా ఛాన్స్ వచ్చింది అసలు? ఎవరి ద్వారా ఎళ్ళిండ్రు అందులోకి? అసలు నాకు ఛాన్స్ రాలా. ఆ! మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా గారు ఉన్నారా, హ్మ్. అతని ఇంటికి వైజాగ్ సత్య అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అతను తీసుకుపోయాడు. హ్మ్. అతను నన్ను చూసి నమస్తే తాత బాగున్నావా అన్నాడు. కొంచెం హెల్త్ బ్యాడ్ అయ్యా అన్న. పాపం అతను మనిషికి చెప్పి కవర్లో ఒక 5,000 పెట్టించిండండి స్పాట్లా. హ్మ్. అందులో ఎన్నో నేను కూడా చూడలా. హ్మ్. దండం పెట్టినా వచ్చిన. మళ్ళీ ఒక 4 రోజులకు ఇంకో కవర్ ఇంటికి తెచ్చిచ్చింది. ఎవరు? ఇదే వైజాగ్ సత్య. తెచ్చిచ్చిన తర్వాత అది నా భార్యకి ఇచ్చి ఒకటే అన్న, ఇప్పి చూడమ్మా. దాంట్లో ఒక 5,000 ఎంత? 10,000. అయితే ఈ జనాలు మరి కొంతమంది ఛానల్ వాళ్ళు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు తమన్నా గారు అంటారు. మరి ఎందుకయ్యా ఫేక్? అది నిజం గాదు. ఇంత చిన్న కవర్లా 1,00,000 రూపాయలు వస్తాయా? వావ్! మినిమం ఇంత ఉంటుంది. 50,000 కట్ట, 500 కట్ట, మినిమం ఇంత. మరి అది ఉన్నది ఇంత. హ్మ్. మరి నేను అబద్ధం ఎందుకు చెప్తా? నాకు అవసరమా? ఇంత ఉన్నది. ఈ పిక్చర్ గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత 12 తారీఖు నాడు అతని థియేటర్ ఉంది కొండాపూర్ అవతల, ఏబిఎంఓ ఏఎన్ఎంఓ. మేబీ. అక్కడికి మార్నింగ్ షో పోతా నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. పిక్చర్ చూస్తా మార్నింగ్ షో. హ్మ్. ఆ తర్వాత త్రివిక్రమరావును, మన మహేష్ బాబును కలుస్తా. సార్ నాకు ఇల్లు లేదు. ఇప్పుడు కలవలేదు మీరు. జస్ట్ మిస్ ఒక 2 నిమిషాలు. హ్మ్. నేను ఇక్కడున్న కొసకు నా పాప దగ్గర హ్మ్. ఇక్కడి నుంచి కార్ మూవ్ అయింది మహేష్ బాబు తోటి. ఒకవేళ అతను నాకు కలిస్తే అతనితో స్టెప్స్ వేసేవాడిని నేను ఆ హ్మ్. పాట మీద.